హైదరాబాద్ రహదారులు ప్రమాదకర స్థితిలో మ్యాన్హోల్లు, గుంతలు, శాఖల నిర్లక్ష్యం. హైదరాబాద్లో ముఖ్యంగా పాతనగర ప్రాంతాల్లో వంకరపోయిన రహదారులు, తెరిచి ఉన్న మ్యాన్హోల్లు మరియు లోతైన గుంతలు ప్రజల ప్రాణాలకు పెద్ద ప్రమాదంగా మారాయి. ఇటీవలి ఘటనలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ వాహనం తెరుచుకున్న మ్యాన్హోల్లో పడిపోయింది. ఇది ఒక్కటే కాదు, నగరంలో ఇలాంటివి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం వారి స్థాయిలో ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. రోడ్లపై ప్రజలకు సహాయం చేస్తున్నారు, ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు, ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. వారికి అభినందనలు. కానీ అసలు ప్రశ్న, జీహెచ్ఎంసీ ఏం చేస్తోంది? రోడ్ సేఫ్టీ విభాగం ఏం చూసుకుంటుంది? వాటర్ వర్క్స్ శాఖ స్పందన ఎక్కడుంది? పలు ప్రాంతాల్లో, ఉదాహరణకు సంతోష్ నగర్, మలక్పేట రహదారులు అర్ధాంతరంగా తవ్వబడిన పరిస్థితిలో ఉన్నాయి. గుంతలతో నిండిపోయి వర్షాలతో నీట మునిగిపోతున్నాయి. మ్యాన్హోల్ కవర్లు దెబ్బతిన్నాయి లేదా కనబడటం లేదు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. కానీ అందులో అమలు ఏమైందో? ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరమైన రహదారులు, ట్రాఫిక్ జామ్లు ప్రాణాలకు ముప్పు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, రోడ్ సేఫ్టీ శాఖలు తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ నిర్లక్ష్యం ప్రమాదకర పరిణామాలకు దారితీయచ్చు. సంతోష్ నగర్ విజువల్స్ చూస్తే ఈ విషయం ఎంత సీరియస్గా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు స్పందించకపోతే తర్వాత పశ్చాత్తాపం ఎందుకు?